హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం డ్రోన్ ఎలా ఆపరేట్ చేయాలనే దాని గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం నేను ఈ డ్రోన్ని అమెజాన్ నుంచి బై చేశాను. ఈ డ్రోన్ పేరు హాలోకాప్. సో దీన్ని ఆల్రెడీ నేను అన్బాక్స్ చేశాను. మన యూజర్స్ కోసం మరొకసారి దీన్ని అన్బాక్స్ చేస్తున్నాను. ఈ అన్బాక్సింగ్లో మనకి ఏమేమి ఐటమ్స్ మనకు వచ్చాయి, అలాగే డ్రోన్ పార్ట్స్ ఏందనే దాని గురించి తెలుసుకుందాం. సో డ్రోన్ ఒక బ్యాగ్తో పాటు వచ్చింది. సో ఈ బ్యాగ్లో మనకి 4 అబ్స్టికల్ బ్లాకర్స్ ఉన్నాయి. అలాగే ఒక రీఛార్జబుల్ డ్రోన్ బ్యాటరీ ఉంది. వీటితో పాటు మనకి ఒక రిమోట్ ఉంది. రిమోట్కి యాంటీనా, 2 జాయ్స్టిక్స్, అలాగే ఒక మొబైల్ హోల్డర్ ఉంది. జాయ్స్టిక్స్లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న జాయ్స్టిక్ మనకి డ్రోన్ని పైకి ఎగరేయటానికి, అలాగే కిందికి పొజిషన్స్కి ఉపయోగపడుద్ది. అలాగే రైట్ సైడ్ ఉన్న జాయ్స్టిక్ మనం డైరెక్షన్స్ చేంజ్ చేయడానికి ఉపయోగపడుద్ది. అలాగే డ్రోన్లో 4 వింగ్స్, ప్రతి వింగ్కి 2 బ్లేడ్స్ ఉన్నాయి. డ్రోన్ బ్యాటరీని మనకి బ్యాక్ సైడ్ ఉన్న లొకేషన్లో ఇన్సర్ట్ చేయాలి. ఆ తర్వాత మనము 4 బ్లేడ్స్కి 4 అబ్స్టికల్స్ని సెట్ చేసుకోవాలి. అబ్స్టికల్ బ్లాకర్స్ని సెట్ చేసుకోవాలి. ఈ అబ్స్టికల్ బ్లాకర్స్ డ్రోన్ను ఏదన్నా అబ్స్టికల్కి హిట్ అయినప్పుడు డ్రోన్ డ్యామేజ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తాయి. ఇవి 4 వింగ్స్కి 4 సైడ్లని మనం ఈ బ్లాకర్స్ని ఫిక్స్ చేసుకోవాలి. ఇలా ఫిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు డ్రోన్ రెడీ అయిపోయింది. డ్రోన్ ఫ్లై అవటానికి రెడీ అయింది. అలాగే రిమోట్లో మనం మొబైల్ హోల్డర్లో మొబైల్ పెట్టుకోవచ్చు. దీనికోసం సపరేట్ యాప్ ఒకటి ఉన్నది. ఆ యాప్తో పాటు మనం డ్రోన్తో కనెక్ట్ చేసుకోవచ్చు. డ్రోన్లో ఉన్న కెమెరాని ఫోటోలు తీయటానికి, వీడియో తీయటానికి మనం మొబైల్ యాప్ ద్వారా మానిటర్ చేయొచ్చు. సేమ్ అప్లికేషన్స్ మనకి రిమోట్లో కూడా ఉంటాయి. సో ఇప్పుడు బ్యాటరీ సెటప్ అంతా రెడీ అయింది. మనం ఇంకా నెక్స్ట్ డ్రోన్ ఎలా ఎగరేయాలనే దాన్ని చూద్దాము. ఇప్పుడు డ్రోన్ బ్యాటరీ ఛార్జ్ చేసిన తర్వాత, డ్రోన్కి ఇన్సర్ట్ చేసిన తర్వాత మనం డ్రోన్కి పవర్ బటన్ ఉంది, దాన్ని ప్రెస్ చేయాలి. సో వన్స్ ఇలా లైట్స్ వెలుగుతున్నాయి అంటే డ్రోన్ పవర్ ఆన్ అయినట్టు. సో ఈ డెమో అంతా నేను ఒక చిన్న రూమ్లో చేస్తున్నాను. సో జనరల్గా డ్రోన్స్ని మనం ఓపెన్ ప్లేస్లో ఎగరేయాలి. అలాగే రిమోట్లో ఆన్ బటన్ ఆన్ చేయగానే 4 రెడ్ బటన్స్ రైట్ సైడ్ జాయ్స్టిక్ దగ్గర వెలుగుతాయి. అంటే రిమోట్ డ్రోన్ కనెక్షన్ సెటప్ అయినట్టు. మనం ఇప్పుడు చూద్దాము డ్రోన్ని ఎలా ఎగరేయాలి అనేది. పైకి పెట్టినా కొంచెం చూసుకోవాలి. నువ్వు కాస్త వెనక్కి వెళ్ళి జూమ్ చేస్తాను. దగ్గర జూమ్ చేస్తాను. ఆగిలో కాస్త స్టేజ్లో ఉంది. ఎంతసేపు అని చేస్తుంది.
ఫ్రెండ్స్, రిమోట్లోని డిఫరెంట్ ఆప్షన్స్ని ఎలా ఆపరేట్ చేయాలి అనేది, అలాగే మొబైల్ యాప్ ఎలా కనెక్ట్ చేయాలి, ఫోటోలు వీడియోస్ ఎలా చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.